7 న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ విష్ణు నాగ్ విజయ్, వైస్ ప్రిన్సిపల్ పద్మావతిబాయి ఆధ్వర్యంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సాయిబాబా ముఖ్య అతిథిగా వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా డిఎఫ్ఓ సాయిబాబా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మొక్కలు, భవిష్యత్తులో వాటి ఉపయోగాల గురించి హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణంను పరిరక్షించాలని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మావతిబాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ హరిత యజ్ఞంలో పాల్గొని ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో నింపాలని విద్యార్థులు చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సాయిబాబా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి, కళాశాల ప్రిన్సిపల్ విష్ణు నాగ్ విజయ్, వైస్ ప్రిన్సిపల్ పద్మావతిబాయి, ఎన్సీసీ కోఆర్డినేటర్ గోనెకృష్ణ, కళాశాల అధ్యాపకులు విద్యాసాగర్ మరియు ఫారెస్ట్ అధికారులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి మన స్టేట్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మన ఆత్మకూరు డివిజన్లో మన ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గొడ్డ రాజశేఖర్ గారిని ఆహ్వానించాము. బట్ ఆయన అందుబాటులో లేదు. 2-3 రోజులు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల రావడానికి కుదరలేదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటూ ఉంటామంటే, మేము ప్రిన్సిపల్గా చెప్పినట్లే మన వాతావరణ పరిస్థితులు ఒకప్పటి పరిస్థితులు వేరేలా ఉండేవి. మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకోవాలి. ఇంతకుముందు మనకి చెట్లు, అడవులు, అలాగే వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉండేవి అనేది. అవి కాలక్రమేణా గత 30 సంవత్సరాల నుంచి, అంటే 1990స్లోని వాతావరణ పరిస్థితుల్లో మార్పుల గురించి గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ సమితి అనేది మనకి ఏర్పాటు చేయడము, సమాఖ్యలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని భాగంగా చాలా చర్చలు జరిగింది. ఇవి చేసినా కూడా ఆ పరిస్థితులు మనము అదుపు చేసే పరిస్థితులు లేవు.